జై హింద్ మిత్రులారా, మన ముందు సీనియర్ ఎనలిస్టు అడిసిమల్లి గారు ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న విపత్కర పరిస్థితులు, వరద ప్రభావాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అడిసిమల్లి గారు. నమస్కారం అండి. సార్, ఇవాళ మనం వైనాడు సంఘటన చూసాము. హైదరాబాదులో చిన్నపాటి వర్షానికి కూడా కాలనీలన్నీ జలమయం అవటం చూసాము. తీర ప్రాంతం అయినటువంటి గుజరాత్ తర్వాత అత్యధిక తీర ప్రాంతం ఉండేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. రోజు రాజధాని అనుకుంటున్నటువంటి నగరం అంటే విజయవాడ, గుంటూరు అంటే ట్విన్ సిటీలు. హైదరాబాద్, సికింద్రాబాద్ లాగా రాజధాని నగరానికి విజయవాడ, ఇటు గుంటూరు ట్విన్ సిటీ లాగా ఉన్నాయి. అసలు ఎప్పుడు కనీ విని ఎరగని రీతిలో విజయవాడ మునిగిపోతుందంటే ప్రధాన కారణం బుడమేరు. ఈ బుడమేరు అనేది నాకు తెలిసినంతవరకు మైలవరం కొండల్లో పుట్టి కొల్లేరు వరకు పోద్ది. గడిచిన ప్రభుత్వము కనీసం ఆ బుడమేరుకి ₹1 బడ్జెట్ కూడా కేటాయించలేదు. దాంట్లో ఉన్న చిల్ల మొక్కలు కూడా ఆ డ్రైన్ని డెవలప్ చేయలేదు. తత్ఫలితంగానే విజయవాడ మునిగిపోయింది అని చాలామంది సీనియర్ జర్నలిస్టులు కానీ కొంతమంది ఇరిగేషన్ ఎక్స్పర్ట్లు కూడా అంటున్నారు. దీని మీద మీరు సమాధానం సార్. విజయవాడలో గత 3-4 రోజులుగా పడిన వర్షం కనీ విని ఎరుగని రీతిలో ఆ వర్షపాతం నమోదైందండి. అలాగే మీరు చెప్పినట్టుగా బుడమేరు పొంగటం, గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆ బుడమేరుని గుర్రపు డెక్క అది ఉంటుంది, పూడికలు ఉంటాయి. దానికి ఆ ప్రవాహానికి ఆటంకాలు కలిగించే మార్గాలన్నీ కూడా మూసివేయటం వల్ల కూడా ఈ ప్రమాదం సంభవించింది. ఇంకో కారణం ఏంటంటే పైనుంచి వరద నీరు 12 లక్షల క్యూసెక్ల దాకా వచ్చేస్తూ ఉంది. ఇది ఒక కారణం. అంటే ముప్పేట దాడి అంటారు దీన్ని. ఒక పక్క నుంచి ఆకాశాన్ని చిల్లు పడినట్టు వర్షం, పైనుంచి వరద నీరు, ఇప్పటికే జలాశయాలన్నీ నిండు కుండల్లాగా తొణికిసలాడుతూ ఉన్నాయి. ఇవన్నీ కలిపి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయి, అంటే విజయవాడలో అసలు సిసలు విజయవాడ ఏదైతే ఉందో అది అలాగే ఉంది. ఒక చుక్క కూడా నీళ్ళు లేవు అక్కడ. ఇదంతగా ఇటీవల ఈ 10-20 ఏళ్ళుగా అభివృద్ధి చెందిన కాలనీస్ ఏమైతే ఉన్నాయో, సింగనగరం ఇలాంటివన్నీ మునిగిపోతాం. అంటే మీరు గ్రామాలు పట్టణాలుగా అభివృద్ధి చెంది, పట్టణాల సమీపంలో ఉన్న గ్రామాలు పట్టణీకరణ చెందేటప్పటికి పొలాలన్నీ స్థలాలై అక్కడ నివాస స్థలాలుగా ఏర్పడినాయి. మన పూర్వీకులు తమ నివాస స్థలాలుగా కొంచెం మెరక ప్రాంతంలో నిర్మించుకునేవారు. సాధారణంగా అప్పుడెప్పుడు ఇలాంటి ఉపద్రవాలు ఉండేవి కాదు. నదీ పరివాహక ప్రాంతాల్లో మాత్రం గొట్లు తెగిన, వరద ఉధృతంగా పెరిగిన వాళ్ళకి ముంపు, తాత్కాలికంగా ముంపు ఉండేది. లేదా సముద్ర తీర ప్రాంతంలో సునామీలు, తుఫాన్లు వచ్చినప్పుడు వాళ్ళకి కష్టాలు ఉండేవి. అదేది కూడా ప్రకృతిని మనం శాసించాలనుకోవటం వల్ల, ప్రకృతిని నిర్లక్ష్యం చేయటం వల్ల, సహజ వనరులను దోపిడీ చేయటం వల్ల, రకరకాల కారణాలతోటి మనం చొచ్చుకుపోవటం, ఆ ప్లేస్లోకి మనం వెళ్ళటం వల్ల, ఆ ప్రమాదకరమైన ప్లేస్లోకి మనం వెళ్ళటం వల్ల మనకు జరుగుతున్న కష్టం, నష్టం ఇదంతా. అయితే సరే, దీన్ని ఎవడ అవాయిడ్ చేయలేడు. ఈ దేశంలో ఇప్పుడు అమరావతి మునిగిపోయింది, విజయవాడ మునిగిపోయింది అని రకరకాలుగా చెప్తా ఉన్నారు. ఇప్పుడంతా దీన్ని విష ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఒక రకం అదో రకం ట్రోలింగ్లు, లేకపోతే పనిగట్టుకుని అమరావతి మునిగిపోయిందని చెప్పాల్సిన అవసరం ఏం లేదు. మునిగిపోతే సో వాట్. నేను అనేది మునిగిపోవడం అనేది జరగని పని సార్. నేను ఆ ప్రాంతం నుంచి వచ్చానే కాబట్టి డెల్టా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు నెల్లూరు డెల్టా కానివ్వండి, కృష్ణా డెల్టా కానివ్వండి, గోదావరి డెల్టా కానీ, వర్షం వచ్చినప్పుడు నీళ్ళు ఉండటం సహజం. అంటే ఫ్లాట్గా ఉంటుంది. అంటే డక్కన పీఠ భూమి అయితే ఎత్తు ప్రదేశంలో ఉంటాయి కాబట్టి మనకు పెద్దగా అవపడదు. ఆ వర్షంలో వీడియోలు తీసేసి వర్షంలో జలమయం అయిపోయిందని చెప్పేసి ఇది ప్రజల మస్తిష్కంలో ఒక విషబీజాలు నాటడం అని నేను అంటాను. ప్రజల మనసులో ఒక విషబీజాలు, వర్షం పడేటప్పుడు నీళ్లు ఉండక, ఫ్లాట్గా ఉన్నప్పుడు నీళ్లు ఉండక ఏముంటాయి ఉంటాయి. రెండోది, పంట కాలువలన్నీ కూడా ఈరోజు డెక్కతోటి, గుర్రపు డెక్కతోటి అడవి కర్తమ్మ చెట్టులు అంటారు. మన ఇటలీ ఆ చెట్లతన్నీ నిండుకొని ఉన్నాయి. ఎక్కడ పట్టిన డ్రైన్లో గడిచిన 5 ఏళ్లలో పూడికి తీయలేదు. పంట కాలువలో ఎక్కడ నీళ్ళు ఎట్టబోతాయి? నీళ్లు ప్రవాహం తనంతట తాను పోవాలంటే ఇరిగేషన్ శాఖ గతంలో అనిల్ కుమార్ యాదవ్ చేశాడు. తట్టడ మట్టి దీలా ఎక్కడ ఏ కాలువలో కూడా. నీకు శ్రీకాకుళం మొదలుకొని చిత్తూరు వరకు, అనంతపురం మొదలుకొని కర్నూలు దాకా ఇరిగేషన్ శాఖ మొత్తం కూడా చెట్లతో బలిచిపోయి ఉన్నాయి.
ఈ డ్రైన్లన్నీ క్లీన్ చేయకపోవటం వల్ల ఈ వర్షాకాలం రావడం, అవి నీళ్లు ఎటు పోవాలో తెలియక అవన్నీ కూడా కట్టలు తెంచుకొని గ్రామాల మీద పడుతున్నాయని అంటున్నారు సార్. దీని మీద ఇది మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. మీకు గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే కాలువల పూడికలు తీయటం, ఆ మెట్టతూడి కార్లు అంటారు, మీరు ఇంగ్లీష్ మెట్టతూడి అంటారు, అది గుర్రపు డెక్క ఇవన్నీ తొలగించి అవన్నీ లైన్ చేసే రైతాంగం అప్పుడు చాలా హర్షించారు. చాలా చంద్రబాబు నాయుడు గారికి పట్ల కృతజ్ఞతగా ఉన్నారు. అప్పట్లో గెలిపించారు మళ్ళీ తిరిగి పనిచేసే ముఖ్యమంత్రిగా. తర్వాత రకరకాల కారణాలతో ఆయన 20 ఏళ్ల చరిత్రలో 5 ఏళ్ళు మాత్రమే ఉన్నాడు. 2004 తర్వాత 2024 మధ్యలో 20 ఏళ్లలో ఆయన 5 ఏళ్ల పాటు ఉన్నాడు. ఆ 5 ఏళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఆయన ఎన్ని ఆటుపోట్లు, కష్టాలు, నష్టాలు, విభజిత రాష్ట్రం, రకరకాల సమస్యల వలయంలో ఉండి ఆ 5 ఏళ్ళు గడిపాడు ఆయన. ఆ ఉన్న సమయంలో కూడా ఆయన ఏమి చేయగలడు దాన్ని 100 రెట్లు చేసి వెళ్ళాడు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే 2 రకాలుగా ప్రజలు ఈ వరదల వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు, చాలా కష్టపడుతున్న వాళ్ళు, దాని పట్ల పాలకుడిగా తన బాధ్యత నిర్వర్తిస్తున్న చంద్రబాబు గారు ఒక పక్క. 2 విష ప్రచారాలు, అదిగో అక్కడ కూలిపోతుంది, అక్కడ మునిగిపోతుంది, అమరావతి, వీళ్ళందరి దృష్టి ఈ కష్టపడుతున్న వాళ్ళకి వీళ్ళు పలానావాడు పలానా చోట ఇబ్బంది పడుతున్నాడు, వాళ్ళు మీరు సాయం చేయండి అనేటువంటి పోస్టింగ్లు పెట్టి సోషల్ మీడియా ద్వారా సహాయం ఇప్పుడు అందరూ ప్రత్యక్షంగా కార్యక్షేత్రంలో చేయలేరు. వాళ్ళకి తోచిన విధంగా పలానా చోట పలానా వాళ్ళు ఇరుక్కున్నారు, వాళ్ళకి సాయం చేయండి అనేటువంటి మీడియా ద్వారానో సోషల్ మీడియా ద్వారానో చెప్పి వాళ్ళ సహాయం అందేలా చూడటం ఒక రకం. కానీ ఈ సైకో బ్యాచ్ అంటారు కదా, అందుకనే సైకో బ్యాచ్ అంటారు వాళ్ళని. జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసిన అందరూ కూడా ఆ మనస్తత్వం ఉండదు. ఒక 20% ఉంటారు. జగన్మోహన్ రెడ్డికి ఏ మనస్తత్వం ఉందో వాళ్ళకి అదే మనస్తత్వం. కారణం ఏంటంటే అమరావతి మీద వాళ్ళకి ఎందుకో ఒక ద్వేషం ఉంది. ఆ ద్వేషాన్ని వాళ్ళు చెప్పింది నిజమని నిరూపించుకోవడం కోసం విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఇంత వరద వచ్చి విజయవాడలో 3 అంతులు మునిగిపోయినా కానీ అమరావతిలో చుక్క నిలబడలా. ఆ కరకట్టబడిన మంత్రివాళ్ళు దాంట్లో నీళ్ళు వచ్చినాయి, ఖచ్చితంగా వస్తాయి. ఇందురావు ఈ వరదలో బురద రాజకీయం ఏంటి సార్? వరదలో బురద రాజకీయం చేయొచ్చా? సహాయం చేయాల్సిన టైంలో బురద రాజకీయం చేయటం ఏంటంటే వీళ్ళు అమరావతి మునిగిపోతే ఏం చెప్తాడు ఎవడన్నా? ప్రకృతి మీద పడిపోతే ఏమవుద్దండి? దాన్ని ఎవడన్నా ఆపగలడా? చెయ్యట ఆపుతారు. ఈ దేశంలో ఏ నగరం మునిగిపోలేదు? విశ్వనగరం అని చెప్పుకుని హైదరాబాద్ మునిగిపోయింది, ఢిల్లీ మునిగిపోయింది, కలకత్తా మునిగిపోయింది, మద్రాసు మునిగిపోయింది, వైనాడు, బెంగళూరు, ఇవన్నీ దీన్ని ప్రకృతి ప్రకోపిస్తే ప్రకృతి ఆగ్రహం కొన్నేరు చేత ఏది ఆగదు. కాబట్టి ఉన్న దాంట్లో పాలకుడు బాధ్యతగా ఎంతవరకు ప్రవర్తిస్తున్నాడో, వాళ్ళకి బాధితులకి భరోసా ఏమి ఇస్తున్నాడో, వాళ్ళు ప్యానిక్ అయిపోకుండా భయాందోళనకు గురి కాకుండా వాళ్ళకి భరోసా ఎవడిస్తున్నాడో, వాళ్ళకి తోడుగా ఎవరు నిలబడుతున్నారు అనేటువంటిది లెక్కలోకి వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ పని పూర్తి స్థాయిలో ఆయన గురించి మనం వేలెట్టి చూపించడం కానీ పేరు పెట్టడం కానీ ఉండదు. ఎందుకంటే ఒకవేళ ఆయన ఇంట్లో ఉండమని ఉన్నాడు. రాత్రి 3:30 దాకా ఉన్నాడు సార్ ప్రజల మధ్యలో. 75 ఏళ్ల వయసులో ఉన్న ముఖ్యమంత్రి. ఆయన వయసు ఏంటి? ఆయనకి ఇప్పుడు ఆయనకి సాధ్యమండి, అనితర సాధ్యుడు అంటారు. అందుకనే ఆయన, ఎందుకంటే క్రైసిస్ మేనేజ్మెంట్లో ఆయన స్వయంగా చూస్తున్నాయి కానీ ఆ పని జరుగుతుందా లేదా అనేటువంటి ఆయన తృప్తి ఉండదు. దానికి కూడా విమర్శలు చేస్తున్నారు. ఎక్కడో ఆఫీసులో కూర్చోవచ్చు కదా, అక్కడి నుంచి పురమాయించవచ్చు కదా. ఎందుకు పురమాయిస్తారు? ఇప్పుడు మీరు ఒక రైతు అండి, మీరు కొంతమంది పని వాళ్ళని పెట్టుకుని పని చేయించుకుంటూ ఉంటారు. మీరే స్వయంగా దిగితే వచ్చిన ఫలితమును మీరు ఇంట్లో కూర్చుని పని చేయించుకున్న దానికి తేడా ఉండదు సార్. ఇంకొకటి కూడా చెప్తున్నాను నేను, సంక్షేమ పథకాలు ఎప్పుడు కూడా సంక్షోభానికి దారితీస్తాయి అంటారు. ఈరోజు ఈ మధ్య ఈ సంక్షేమ పథకాలు ఎక్కువైపోయి ప్రజల పట్ల ఏదో ప్రజలకు మేమేమో బిచ్చగాళ్ళ చేసేసి చేతి నిండా పని కల్పించాలి. కానీ రాష్ట్ర బడ్జెట్లో దాదాపుగా చాలా అమౌంట్ సంక్షేమ పథకాలకు పోయి ఇరిగేషన్, వైద్య శాఖ, విద్యాశాఖ మొత్తం అడగబెట్టి రాజ్యపాలన అంటే సంక్షేమమేనా అభివృద్ధి సార్? నేను అనేది ఏంటంటే సంక్షేమం అభివృద్ధి రెండు చక్రాల్లో నడవాలండి. ఎలాగంటే సంక్షేమం అంటే ఎవరైతే నిరుపేదలు ఉంటారో, ఎవరైతే పని చేయాలని ఆసక్తులైతే ఉంటారో వాళ్ళకి చేయూతనివ్వాలి. విద్య, వైద్యం ఉచితంగా అందించడం కూడా సంక్షేమమే. ఆ 2 డిపార్ట్మెంట్లని వీళ్ళు అభివృద్ధి చేసి, ఇప్పుడు విద్య ఉంది, అందరికీ ఉచితంగా విద్య, ప్రైవేట్ కాలేజీలు స్కూళ్ళతో ధీటుగా విద్య చెప్పించాలి. అది కుదరట్లేదు. అందుకనే ప్రైవేట్ స్కూల్కి, కాలేజీలకి ఆశ్రయిస్తున్నారు. వైద్యం, ప్రభుత్వ ఆసుపత్రులకి ప్రైవేట్ ఆసుపత్రులకి వ్యత్యాసం కనపడుతుంది. యాక్చువల్గా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మంచి వైద్యులు ఉంటారు, క్వాలిఫైడ్ డాక్టర్స్, కానీ అందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్ వైపు చూస్తూ ఉంటారు. దీన్ని బ్యాలెన్స్ చేయాలి. ప్రజలు అర్థం చేసుకోవాలి కదా. నేనేది ఒకటి, పంచపాషాణాలు సంస్కృతం నేర్చుకోవాలంటే, వేదాలు నేర్చుకోవాలంటే పంచపాషాణ పద్యాలు అంటారు శ్రీనివాసరావు. అట్లా 5 రంగాలు ప్రజలు కోరుకోవాల్సింది కూడా విద్య, వైద్యం, తాగునీరు, సాగునీరు, పరిశ్రమలు. వీటిని కోరుకుంటారా?
ఏదో మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, ప్రజల సొమ్మే ప్రజలకి ఇచ్చి అవి ఓట్ల కొనే పథకాల్లాగా అవపడుతున్నాయి, కానీ అభివృద్ధి కుంటిపడిపోద్ది కదా అని నా పాయింట్. ఒక 20 ఏళ్ళ నుంచి దరిద్రం పట్టుకుందండి మనకి. ఎందుకంటే ప్రజలకి ఒక రకంగా వ్యామోహానికి మోహానికి లోన్ చేసి వాళ్ళు ప్రలోభపెట్టడం అంటారు దీన్ని. తప్పనిసరి పరిస్థితుల్లో అభివృద్ధి కాముకులు కూడా ఈ దారిలో వెళ్ళాల్సి వస్తుంది. ఆ దారిలో వెళ్ళకపోతే వాళ్ళకి అధికారం రాదు. అధికారం రాకపోతే వాళ్ళు అనుకున్నా చేయలేరు. తప్పని పరిస్థితుల్లో మీకు ఇది లోబడాల్సి వస్తుంది. సంఘ సంస్కర్తలు చెప్పారు కదా, మొత్తంలో గురుజాడ అప్పారావు, వీరేశలింగం పంతులు, పెద్ద వాళ్ళు కూడా దేశం పట్ల, దేశం అభివృద్ధి చెందాలా, ఇప్పుడు పంట పండితే చేను బండాలా మూల నిండాలని మనకు ఒక సామెత ఉంది తెలుగులో. పంట పండితే 10 రూపాయలు వస్తాయి, కానీ 10,000 రూపాయలకి జీవితాలు బాగుపడిపోతాయా సార్? ఇక్కడ మీరు చెప్పినట్టుగా మీ వాదన 100% కరెక్ట్. ఎందుకంటే మీకు అభివృద్ధి చెంది ఉపాధి లభించింది అనుకున్న ఆదాయం ఉంటుంది. ఆదాయంతో ఏమైనా కొనుక్కుని తినగలుగుతాడు. వాడు ఊరికనే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడైనా సరే ప్రభుత్వాలు కొద్దిగా ఆలోచించుకుని ఆసక్తులు ఎవరైతే ఉంటారో, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళకి సంక్షేమం చేయాలి తప్పదు. అంతేగాని దుక్కల్లో దున్నపోతుల్లో ఉన్న వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ అలాంటి వాళ్ళు చేయాల్సి వస్తే ఏదైనా పథకాలు వాళ్ళు ఏదో ఒకటి పని చేయించాలి చేత వాళ్ళకి ఇవ్వడం తప్పు కాదు. నేను అనేది ఏంటంటే ప్రజలు కూడా వాళ్ళకు వస్తుండే మాకు రావడం లేదు అనే ఒక సంకుచిత భావజాలంతో ఉన్నారు సార్. ఇది విత్తు ముందా చెట్టు ముందా అనేటువంటి సంశయం ఉంటుందండి. ఈ సంశయ లాభాన్ని కొన్ని ప్రభుత్వాలు పొందినాయి. దాని నుంచి తప్పించుకోలేడు అవడం. ఎందుకంటే ఆ సంస్కృతిలోకి వెళ్ళిపోయాం. దీని నుంచి మనకి బయటపడాలంటే ఎక్కడో చోట ఫుల్ స్టాప్ మొత్తం అక్కడ గీత కొట్టేసి అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. అది ఇప్పట్లో సాధ్యం కాదు. కాబట్టి మనం ఆ వైపు ఆలోచించకుండా ఈ చంద్రబాబు నాయుడు లాంటి వాడు ఏం చేస్తాడంటే సంపద సృష్టించడానికి ట్రై చేస్తాడు ఇవన్నీ సరిపెట్టడానికి. జగన్మోహన్ రెడ్డి నిద్రమోహం ఏం చేస్తాడంటే ఇంట్లో పడుకుంటాడు. ఉన్నగాడికి పంచిపెట్టేసి ఆ 3 వంతులు ఆడు దొబ్బేసి ఒక వంతు పంచిపెట్టేసి పోతాడు. నేనేది ఇప్పుడు రాష్ట్రం ఒకవైపు చూస్తే ప్రజలు చేశారా, ఈ అప్పులు పాలకులు చేశారంటే దాదాపుగా మనకు కాన్స్టిట్యూషన్గా తెలుస్తుండేది 11 లక్షల కోట్ల రూపాయల అప్పు. ఈ అప్పు చేసిన డబ్బు ఎటుపోయింది అనేది చెప్పాలి కదా, ఎవరికి ఇచ్చారని చెప్పాలి కదా. ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చింది శ్రీనివాస్ గారు. మేము అంటుండేది, మాలాంటి వాళ్ళం అడుగుతుండేది, 11 లక్షల కోట్ల అప్పు ప్రజలు చేశారా, పాలకులు చేశారా? ఆ అప్పు డబ్బులు ఎవరెవరికి ఇచ్చారు, దేనికి ఇచ్చారు? ఆ లిస్టు కూటమి ప్రభుత్వం ఎందుకు బయట పెట్టడం లేదు? అంటే కూటమి ప్రభుత్వం వచ్చి రేపు 12వ తారీఖు వస్తే ప్రమాణ స్వీకారం చేసి 3 నెలలు అవుద్ది. డెఫినెట్గా వాళ్ళు బయట పెడతారు లేదు చూడాలి, వేచి చూడాలి. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళకి నొప్పి వచ్చిందో తెలుస్తుంది. వాళ్ళకి డబ్బు అంతా ఏమైపోతుంది. అప్పులు కట్టినప్పుడు కదా, ఇప్పుడు అప్పు తెచ్చినప్పుడు వాడికి నొప్పి ఉండదు. అప్పు తిరిగి కట్టాల్సి వచ్చినప్పుడు నొప్పి వస్తుంది. అప్పుడైనా సరే వాళ్ళు మేల్కొంటారని నేను అనుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం ఎందుకు బయట పెట్టడం లేదు? ఎవరెవరికి జగన్మోహన్ రెడ్డి, ఈ జగనాసురుడు అనే రాక్షసుడు ఎవరికి ఇచ్చారు ఆ డబ్బు? ఆ వ్యక్తుల పేర్లు ఎందుకు బయట పెట్టడం లేదు? ఎవరికి ఇవ్వటం ఏంటంటే అతను ఎవరికి ఇవ్వడో అతనే తీసుకుంటాడు. అతను తీసుకున్న లిస్ట్ ఉంటుంది కదా, అకౌంటబిలిటీ ఉంటుంది కదా. ఇది పెద్ద సంశయం అండి ఇది. ఎందుకంటే అసలు లెక్కపత్రాలు ఉండవండి. దానికి ఎవడో సమాధానం చెప్పలేడు. ఖచ్చితంగా సమాధానం చెప్పలేడు. అది ఏమైపోయిందో కూడా నిరూపించలేరు వీళ్ళు. అంటే చీఫ్ సెక్రటరీకే కూడా తెలియదు అంటారా డబ్బు? చీఫ్ సెక్రటరీ కూడా ఈ పైకి కింద చూస్తాడు, పిచ్చు చేయండి అంటాడు. ఏం చేస్తారు మీరు? అడిగి మర్చిపోయాడు, గతం మర్చిపోయాడు అంటారు. ఏం చేస్తారు మీరు? ఇంక వ్యవస్థలు ఏం పని చేయవా? ఏమి పని అదే కదా మరి. నేను వ్యవస్థలను చెడగొట్టేసి పోయాడు. అతను పుచ్చిపోయి పురుగట్టేసినాయి అన్నీ. ఆ పురుగులు ఏరుతాం, దాన్ని చికిత్స చేయడం సరిపోతుంది కట్లు కట్టి. దీన్ని ఇంకెవరు ప్రశ్నించరా? జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఈ దేశంలో అతీతమా సార్? అన్ని రాజకీయ పార్టీలకి అందరికంటే కోర్టులకు కూడా అతీతమేనా? ఖచ్చితంగా అతీతమేనండి. మన నోరు నొప్పి తప్ప అతను ఏమనుకున్నా కానీ మన ఖచ్చితంగా తిట్టుకోవడం తప్ప మనం ఏమీ చేయలేం. అంటే సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ కూడా ఏం చేయలేదా? న్యాయ వ్యవస్థ గురించి మీరు తక్కువ మాట్లాడండి. అసలు శ్లోపం అక్కడే ఉంది. అంచేత మనం దాని గురించి మాట్లాడకూడదు. కాబట్టి ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి నిర్బంధాలు, నిరంకుశ వైఖరి ఉంటుంది కూడా మాట్లాడకూడదు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు బయట తిరగడం పెట్టి చంద్రబాబు నాయుడు మంచితనమే చేతగానితనంగా జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నాడా? చేతగానితనం అనుకోనండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తను ఏం చేయాలనుకున్నది చేస్తాడు తప్ప గతాన్ని గురించి విలపించడండి ఆయన. ప్రజల సొమ్ము దోపిడీ చేసినోడు శిక్షించాలి కదా. ఆ బుద్ధి ప్రజలకు ఉన్న 40% ఓట్లు ఎందుకు వేసారు? ఇంకా దీంట్లో ప్రజలు తప్ప, పాలకులు తప్ప? ఎవడు తప్పు చేస్తాడు శిక్ష పడద్దండి. అసలు బాబుని ఎందుకు గెలిపించారు 2004లో? అది తప్పు వదిలేస్తుందా? మీరు తప్పు చేస్తే వదులుతారా? ఈ చట్టాలు న్యాయాలు వదిలేస్తే కూడా ప్రకృతి వదిలేస్తుందా? అందుకే కదా ప్రకృతి కాలగర్భంలో కలిపేసింది. అంటే వాళ్ళనే కలిపేస్తుంది, ప్రజల్లో కలిపేస్తుంది. తప్పు నువ్వు కదా చేసావు. అప్పుడు పనిచేసే ముఖ్యమంత్రిగా పేరుపడి హైదరాబాద్ ఇంత అభివృద్ధి చేసి రాష్ట్రంలో అన్ని వైపులకి వాళ్ళందరికీ కూడా మధ్యతరగతి మొక్కల్లో మందహాసం చూపించి చంద్రబాబు 2004లో ఎందుకు కూడా ఇచ్చారు? అదే శిక్ష. తప్పు చేశారు. ఆ శిక్ష కాలం పూర్తి అవ్వాలి కదా. ప్రజల అనుభవం, వాళ్ళు చేసుకున్న పాపాన్ని వాళ్ళే అనుభవించాలంట. ఎవడో తప్పించుకోలేడు.
ఎవరు చేసిన కర్మకు వాళ్లే బాధ్యులు. 2019లో గెలిపించారు జగన్మోహన్ రెడ్డిని, ఆ చేసిన తప్పుకి శిక్ష అనిపిస్తారు. ఆ శిక్ష పూర్తి అయిన తర్వాత మళ్ళీ అందుకనే ఆ శిక్ష పూర్తి అయ్యి టైం అవుతుంది కూడా చంద్రబాబుని ఇచ్చారు. ప్రకృతి చంద్రబాబుని గెలిపించాడు, ప్రకృతే గెలిపించింది, ఆ దైవం గెలిపించింది అనుకుంటున్నాను, ప్రజలు కాదు. ఎందుకంటే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి పెట్టిన హింసలు చూసి తట్టుకోలేక ఆహాకారాలు ఆర్తనాదాలు చేసేసి బాబోయ్ దేవుడు అనుభవం అనుకున్నారు వాళ్ళు. సార్ ఫైనల్గా ఒకటి, ఇప్పుడున్నటువంటి ఈ విపత్కర పరిస్థితిలో కొంతమంది ప్రజలు కష్టాల్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. మానవతావాదం అనేది ఒకటి ఉంది మనుషుల్లో. ఇప్పుడు ఆ వరదల్లో ఉన్నటువంటికి తాగునీరు ఇబ్బంది పడుతుంటారు, నిత్యావసర సరుకులకు ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ప్రజలు కూడా మానవతావాదంతో తలా ఒక చేయూత అందించి సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉందంటారు. ఖచ్చితంగా చేస్తారండి మన తెలుగు వాళ్ళు. ఇలాంటి ప్రభుత్వం ఒక్కటే అన్నీ చేయలేదు కదా. ప్రభుత్వం ఒకటే చేయలేదు. వాళ్ళు రిస్టోర్ చేయాలంటే పూర్తిగా నష్టపోయిందంతా కూడా వాళ్ళు పూర్తిగా ఇవ్వలేరు. కానీ కనీసం ఇప్పుడు వాళ్ళకి తాగునీరు కానీ మంచినీళ్ళు కానీ, లేకపోతే ఇప్పుడు అందరూ పసిపిల్లలకు పాలు కూడా అవసరం అవుతాయి. వాళ్ళ తినడానికి కరెంట్ లేదు, రకరకాల బాధలకి దాన్ని వర్ణించనలవి కానీ బాధల్లో ఉంటారు. ప్రజలు కూడా చేయూత అందించాలి కదా. అందరూ ఇస్తారు. ప్రభుత్వం ముందుకు వచ్చింది, తాతలు ముందుకు వచ్చారు, అనేక హోటల్స్ నుంచి ఆహారం రెడీ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా రంగంలో దిగారు కాబట్టి వాళ్ళందరికీ కూడా సత్వరం ఉపశమనం కలుగుద్దండి. రిస్టోర్ చేస్తారు పరిస్థితులు. కానీ వాళ్ళు నష్టపోయిందని పూర్తిగా భర్తీ చేయలేకపోయినా ఎంతో కొంత మేలు జరుగుద్ది. కానీ ఇదే సమయంలో మిగతా ప్రజలు కూడా అనవసరంగా ఇటువంటి వదంతులు వ్యాపింపు చేయకుండా, విషం కక్కకుండా చేతనైందో సాయం చేయడం, లేదంటే మూసుగుచ్చాలి. చేసి బుద్ధి లేదనుకోండి కొన్నాళ్ళు మూసుగుచ్చాలి. ఎలాగ వీళ్ళు ఏమంటలేదు కదా ఈ ప్రభుత్వం అని మాట్లాడితే జనమే తిరిగి రోడ్డు మీద తిరిగితే కొట్టి పరిస్థితులు వస్తాయి. ఇది నేను తెలుసుకున్నాను. ఇది అడుసుమల్లి శ్రీనివాసరావు గారితో మనం తెలుసుకున్నది. మానవతా విలువలు, మనుషులు కష్టాల్లో ఉన్నప్పుడు సాటి మడికి సాయం చేయవలసిందిగా ప్రజలందరూ కూడా మన తెలుగు బిడ్డలే కాబట్టి మనం అందరం చేయి కలుపుకొని మళ్ళీ అందరికీ చేదోడు వాదోడుగా కష్టాల్లో ఉన్న వాళ్ళకి సాయం చేసేది మన తత్వం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వరదల సమయంలో బురద రాజకీయాలు చేయకుండా రాజకీయాలు పక్కన పెట్టి మానవతా విలువలు పెంపొందించి ప్రతి వరకు చేతనైనంత వరకు సాయం చేయమని చెప్పి మన అడుసుమల్లి గారు చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. సెలవు.